నేను కూడా చెప్పాలనుకున్నాను. అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి సిటీ స్కాన్ చూపిస్తే ఆపరేషన్ చెయ్యాలి. సాయంకాలం ఆపరేషన్ చేశారు. మీరు ఆలోచించి మాట చెప్పండి అని చెప్పారు. ఏం చెయ్యాలో తెలియదు. ఒక్క పిల్ల కూడా తెచ్చి ఇంత శోధన ఏంటారు. అలాగే షాక్ అయిపోయింది. మా అక్కకి మా ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, ఆపరేషన్ చేయాలన్నారని. మందుల ద్వారా తగ్గదా అన్నారు. ఇంకొక హాస్పిటల్ చూపిందాం, ఈ హాస్పిటల్ ఏమంటారు. మా పెద్దండి విజయవాడలో ఉంటాడు. మా పెద్దండి చనిపోయాడు. మా వద్ద మా నాన్న వచ్చాడు. వచ్చిన తర్వాత ఆలోచించి సరే అంత తక్కువ మాట నాకు ఏదైతే ఇంకే ముంచుకొచ్చాను. కొమ్మ పని చేయట్లేదు, పని చేయట్లేదు. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. మాకు చేయమని ఇక్కడి నుంచి అయితే పెడతాం. కిషోర్, నేను, మా ఆయన, మా అక్క పిల్లడు ఇల్లు. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆలోచించి ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించారు. నాకైతే తోడెవరూ లేరు. పావును వచ్చింది. నేనైతే ఏం చేయాలి. మా అక్కయితే నేను ధైర్యంగా ఉంటే దేవుడు ఒకటే అడిగి ధైర్యమేమని అని చెప్పింది. నేను అంత ఫాస్ట్తో సంవత్సరం ప్రార్థన చేయించాను అని చెప్పింది. 6 గంటలు ఆపరేషన్ అన్నారు. తను తీసేస్తారు ఆపరేషన్. కానీ తీసుకెళ్తే మా ఆయన బయటకి నేను ఆపరేషన్ చేయించుకో నాకు బాగానే అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి పోతాచి ఆపరేషన్ చేయించుకోకపోతే ఎలా పిల్లలు ఏమైపోతా, నేనేం చేయగలను ఆడదా అని చెప్పాక అక్కడ ఆపరేషన్ ముందు సంతకం పెట్టి సంతకం కూడా చేయి సహకరించి పేరు ముద్రేసి ఆపరేషన్ కాకినాడలో తీసుకెళ్ళారు. తీసుకొచ్చి నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నువ్వేమైనా చేయగలరు. నా బిడ్డలకు తండ్రి కావాలి, తండ్రి నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను. తీసుకొచ్చారు. గురువారం సాయంకాలం ఆపరేషన్ చేశారు. శుక్రవారం శనివారం రోజు రాలేదండి. రోజు కొత్త సాయంకాలం చూసొచ్చాను. 2 నిమిషాలు ఆదివారం కూడా మళ్ళీ పొద్దు మనకి నేను మా అన్నయ్య ఉన్నామని. మా అన్నయ్య కూడా నాకు చాలా తోడుగా ఉన్నాడు. నేను తర్వాత ఇంకా అందరూ అనుకున్నాను, మాట్లాడితే మాట్లాడినట్టు, చూస్తే చూసినట్టు అనుకుంటారు. నాకైతే చెప్పలేదండి. నీకు నేను రాను, ఇంకా నువ్వు చూడు, ఎందుకు దాన్ని మాట్లాడుతున్నాను రానంటే అప్పుడు నీకు ఏం చూసినట్టు కళ్ళు తెచ్చారు. అవి అయితే షాక్ అయిపోయా. ఐసీయూలో కళ్ళు తెక్కు పడిపోయిందండి. అప్పుడు నాకు రమ్మన్నారు. నేను ఏంటంటే సోమవారం ఇంకా తేటగా మాట్లాడారు. వచ్చి చిన్న ఐసీయూ మొత్తం మంగళవారం చదివించమని చెప్పారు. మంగళవారం చదివించేసారండి. మా అమ్మని చూసి గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత మళ్ళీ మేము కారు మాట్లాడుకుని అక్కడి నుంచి కూడా నడిచి వచ్చేసి కారు ఎక్కారు. రేపు మరణంలో నుంచి జీవంలోకి నడిపించారు. మా అన్నయ్య కూడా నాకు ఏ చేయనంతగా సహాయం చేసి నాకు తోడుగా ఉన్నాడు. నువ్వేమి భయపడుకు నేనున్నాను నాకు చెప్పాడంటే. తర్వాత ఆపరేషన్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. 4 నెలలు వచ్చింది ఆపరేషన్.
హాస్పిటల్కి నెల తీసుకెళ్తున్నాము. జనవరిలో తీసుకెళ్ళాము. స్కానింగ్ తీసారు, ఆపరేషన్ చేసినట్టు అంతా బాగానే ఉంది. ఇంకా మందులు వాడాల్సిన వద్దు అని చెప్పారండి. అందరూ అయితే జీవితాంతకాలం మందులు వాడాలని చెప్పారు. కానీ దేవుడు చాలా మేలు చేసి అద్భుతం చేశాడు. నా భర్తని ఆరోగ్యంగా ఉంచారు. దేవుడు చాలా ఆడపడు.